అయినా నిద్రలేగవాలంటే కష్టం ఇస్తుంది. ఎలాగో 6:30 దాకా చీకటిగానే ఉంటుంది. ఒక్క అరగంట పడుకుందాంలే అనుకుని, అలా కళ్ళు మూసుకుంటే బస్ హారన్ కొడుతున్నట్లు వినిపించింది. ఓరి దేవుడా! ఏంటి 8:30 అయిపోయిందా అనుకుని పక్కనే ఉన్న సెల్ తీసుకొని చూస్తే 6:10 అయింది. కల్లోకి కూడా స్కూల్ బస్ వస్తుంది. ఇంకా ప్రశాంతంగా నిద్రపోవాలంటే కష్టమే అనుకోని లేచి నేను ఫ్రెష్ అప్ అయ్యి, ఇక వెంటనే దేవునికి దండం పొయ్యి మీద గిన్నె పెట్టి పొయ్యి వెలిగించి దేవుని దగ్గర దీపం వెలిగించి పిల్లలకు వేడివేడి పాలు కలిపేసి పక్కన పెట్టాను. అవి చల్లగా అయ్యేలోపు వాళ్ళు లెగుస్తారని దేవునికి హారతి ఇచ్చి మేలుకోవయ్యా అని చెప్పాను. ఇంకా రసం పెట్టడానికి బెండకాయ ఫ్రై చేయడానికి అన్ని రెడీ చేసుకున్నా. దున్నే వంటలు ఈ లంచ్ బాక్సులు చూస్తుంటే కార్తీ దీపంలో వంటలక్క జీవితం నా జీవితం ఒక్కలాగే అనిపిస్తుంది. ఎలాగో ఉద్యోగం చేయను, కనీసం మొగుడు పిల్లలకైనా తృప్తిగా వండి పెట్టుకోపోతే ఎందుకు నా జీవితం అనిపిస్తుంది. అయ్యా పనైంది కానీ ఈ బట్టలు ఆరేస్తే ఏం వీడియో పెట్టాలో ఆలోచించవచ్చు. అవును, బట్టలు అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. మనం వేసుకునే బట్టలు ఎవరికి ఇవ్వకూడదు, ఇంట్లో తుడిచే బట్టలుగా కూడా వాడకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? నేనైతే ఇలాంటివి నమ్మను. వేరే వాళ్ళవి వేసుకుంటాను, నావి వేరే వాళ్ళకి ఇస్తాను. తుడిచే బట్టలుగా కూడా వాడతాను. ఎప్పుడు ఏ ప్రాబ్లం అనిపించలేదు. పెద్దవాళ్ళు చెప్పారని కాదు, ఒకటి ఆలోచించండి. మనం చిన్నప్పటి నుండి మన బట్టలను ఎవరికి ఇవ్వకుండా, తుడిచే బట్టలుగా వాడకుండా అలాగే ఇంట్లో పెట్టుకుంటే ఇంక ఇంటి నిండా బట్టలు అయిపోతాయి కదా. కొంతమంది అయితే మనం వాడిన బట్టలను ఎవరికి ఇవ్వకుండా నదిలో వేయమంటారు. ఇలా చేస్తే కనుక పర్యావరణానికి హాని కదా. ఇదంతా ఎందుకులే కానీ మనకు అవసరం లేనిది అవతల వాడి అవసరానికి ఇస్తే మంచిదే కదా.